దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన పిఎంపిఏ అనగా పెదపూడి మండల పాస్టర్స్ అసోసియేషన్ దైవజనులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియ దేవుని సేవకులారా, 2024వ సంవత్సరం ఆగస్టు మాసంలో విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరద బీభత్సం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. అయితే ఆ వరదల సందర్భముగా ఆ బుడమేరు అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాన్ని మరి ఎంచుకుని 16వ తారీఖు సెప్టెంబర్ 2024వ తారీఖున మన పిఎంపిఏ తరపున మరి అక్కడికి వెళ్ళి సుమారు 200 మంది కుటుంబాలకు గ్రాసరీస్, అలాగనే రైస్, క్లోత్స్ వారికి సహకరించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. మరి ఈ విధమైనటువంటి కార్యక్రమంలో మాతో చేతులు కలిపినటువంటి మన పిఎంపిఏ దైవ సేవకులకు నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. అనగా రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్ డేవిస్ గారు, రెవరెండ్ డాక్టర్ బి రామశేఖర్ గారు, రెవరెండ్ డాక్టర్ పి విల్సన్ బాబు గారు, రెవరెండ్ డాక్టర్ జె చంద్రపాల్ గారు, రెవరెండ్ డాక్టర్ పి సామ్యుల్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ వి జోసెఫ్ విక్టర్ గారు, రెవరెండ్ జె విక్టర్ సామ్యుల్ గారు, రెవరెండ్ జె డేవిడ్ విల్సన్ గారు, రెవరెండ్ పి సతీష్ కుమార్ గారు, పాస్టర్ పి డేవిడ్ జాయిస్ గారు, రెవరెండ్ బి జాన్ గారు, పాస్టర్ బి రూతమ్మ గారు, రెవరెండ్ ఎల్ సదానందరావు గారు, పాస్టర్ ఎస్ బర్నబాస్ గారు, అలాగనే బెక్కువలు మెడికల్ షాప్ సంబంధించినటువంటి మిస్టర్ కాశీ గారు, పాస్టర్ ఎం ప్రకాష్ కుమార్ గారు, బ్రదర్ డి విజయరత్నం గారు, వీరు మాకు స్పాన్సర్ చేశారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే గౌరవనీయులు శ్రీ మందపల్లి శ్యామ్ గారు, అనగా జనావళి వృద్ధాశ్రమ అధ్యక్షులు, వారి దుప్పట్లు, చీరలు, లుంగీలు అందజేసి మాకు సహకరించారు. అలాగనే పాస్టర్ బి డేవిడ్ జాయిస్ గారు, వారి బ్రదర్ ప్రేమ్ డానియల్ జాయ్ గారు 8,000 రూపాయలు ఖరీదైనటువంటి మెడిసిన్స్ వారు తీసుకొచ్చి అందించడం జరిగింది. అలాగనే ప్రేమ్ శేఖర్ గారు టవల్స్, చీరలు, దుప్పట్లు, రెడీమేడ్ ప్యాంట్ షర్ట్ అందజేశారు. అలాగనే మౌంటీ గారు దుప్పట్లు అందజేశారు, చీరలు అందజేశారు. అలాగనే విక్టర్ సామ్యుల్ గారి యొక్క మేనల్లుడు గారు, అనగా ముఖ్యస్తున్న విక్టర్ సామ్యుల్ గారి యొక్క మేనల్లుడు గారు, రెవరెండ్ మోజెస్ గారు, సిస్టర్ టీనా గారు గన్నవరం వారిది. మేము వెళ్తున్నప్పుడు మా టీం అంతటికి, ఈ వరద బాధితులు సహాయం చేయడానికి వెళ్తున్నటువంటి టీం అంతటికి కూడా గన్నవరంలో మధ్యాహ్నపు విలువైనటువంటి భోజనాలు వారు ఏర్పాటు చేసి వారి ప్రేమను చూపించారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే కమిటీ నుండి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకున్నటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ డేవిస్ గారు, రెవరెండ్ డాక్టర్ బి రామశేఖర్ గారు, రెవరెండ్ డాక్టర్ పి విల్సన్ బాబు గారు, రెవరెండ్ డాక్టర్ జె చంద్రపాల్ గారు, రెవరెండ్ డాక్టర్ పి సామ్యుల్ రాజు గారు, రెవరెండ్ ఎల్ సదానందరావు గారు, రెవరెండ్ పి సతీష్ కుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ టి రూబెన్ గారు, పాస్టర్ ఎల్ షాలిం రాజు గారు, పాస్టర్ బి డేవిడ్ జాయిస్ గారు, వీరు మాతో పాటు వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకున్నారు. అలాగనే విక్టర్ సామ్యుల్ గారి యొక్క సంఘము నుండి శ్రీను, బ్రదర్ యోనతాను అనేటటువంటి 2 సహోదరులు పాలు పంపులు పంచుకున్నారు. జాన్ డేవిస్ గారి సంఘము నుండి జోనం ప్రభాకర్ గారు, బన్ను, అలాగనే జగన్ రాజు గారు అనే 3 యవనస్తులు పాలు పంపులు పంచుకున్నారు. రామశేఖర్ గారి యొక్క సంఘము నుండి ప్రేమ్ డానియల్ జాయ్ అనేటటువంటి వారి 2వ కుమారుడు పాలు పంపులు పంచుకున్నాడు. చంద్రపాల్ గారు సంఘము నుండి బ్రదర్ డేవిడ్ పాల్, శ్రావణ్ కుమార్ అనేటటువంటి 2 యవనస్తులు కూడా పాలు పంపులు పంచుకుని ఈ కార్యక్రమంలో మాకు సహకరించారు. వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగనే బుడమేరు అనేటువంటి ప్రాంతంలో 4 ప్రాంతాలను మేము ఎంచుకున్నాం. మధ్యకట్ట, విజయదుర్గ నగర్, ఈ ప్రాంతాల నుండి బ్రదర్ వెంకటరమణ గారు, సిస్టర్ మాధురి దంపతులు అక్కడ ఉండి మమ్మల్ని గైడ్ చేశారు. అలాగనే వైఎస్ఆర్ కాలనీ నుండి పాస్టర్ విజయ్ కుమార్ గారు గైడ్ చేశారు. శ్రింగ్ నగర్ నుండి పాస్టర్ డానియల్ గారు ఫుల్ గాస్పల్ చర్చ్ వారు మాకు గైడ్ చేశారు. పడమట లంక నుండి పాస్టర్ జాన్ గారు మమ్మల్ని గైడ్ చేశారు. ఇలాగ 4 ఏరియాల నుండి మమ్మల్ని గైడ్ చేసినటువంటి 4 సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ, సహకరించిన స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఎంతగానో ప్రయాసపడినటువంటి కమిటీ సభ్యులు అయినటువంటి వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో పిఎంపిఏ తరపున నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ మీ పిఎంపిఏ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ జాన్ డేవిస్, జీసస్ హోమ్ గాస్పల్ మినిస్ట్రీ, చింతపెల్లా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా వందనాలు.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కదుపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున 18 గ్రామాలు ఉన్నాయి. కదుపూడి మండలంలో 80 మంది దేవుని సేవకులు కదుపూడి మండలంలో దేవుని పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. మరి సృష్టి వైపరీత్యాల రీత్యా ప్రస్తుతం విజయవాడలోను పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి వరద బీభత్సం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. అయితే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న మండలం, ఈ కదుపూడి మండల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఆలోచనల మేరకు మరి మా కమిటీ సభ్యులతోనూ మా ఫెలోషిప్ సభ్యులతోనూ మరి విషయాన్ని పంచుకున్నప్పుడు, ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుడు అలాగనే వారి సంఘాలలో చెప్పగా వారి సంఘాలు కూడా ఎంతగానో ముందుకు వచ్చి ఈ రోజున విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి బుడమేరు అనేటటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువ వరద బీభత్సం జరిగినటువంటి ఒక ఏరియాను మేము ఎంచుకుని మరి ఈ రోజున ఈ గ్రాసరీస్ అన్ని అలాగే వస్తువులు, బ్రెడ్, బిస్కెట్, అలాగే రైస్ ఇవన్నీ కూడా తీసుకుని మరి యాజ్ ఏ ప్రెసిడెంట్గా మరి కమిటీ సభ్యులకు అలాగే మండలంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకునకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి తెలియజేస్తూ, కదుపూడి మండలం తరపున మన దేశంలో మన ప్రాంతాల్లో ఏ విపత్తులు జరిగినా మరి ఇలా ముందుకొచ్చి దేవుని సహాయాన్ని ఇవ్వడానికి మరి ప్రతి దైవ సేవకునికి ఇచ్చినటువంటి ఆ గొప్ప తలాంతును బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరిగించబడలాగిన మా కదుపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కొరకు, కదుపూడి మండలంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుని కొరకు, ప్రతి సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మన భారతదేశాన్ని దీవించునుగాక. భారతదేశాన్ని దేవుడు రక్షించునుగాక. దేవుని గొప్ప కార్యాలు మన దేశంలో జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బలో క్రీస్తు మహారాజుకి జై, బలో క్రీస్తు మహారాజుకి జై. దేవాది దేవుడైన యేసయ్యకు జై, రాజుల రాజైన యేసయ్యకు జై. కదుపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కు జై. కదుపూడి మండలంలో ప్రతి దైవ సేవకులకు జై. కదుపూడి మండలంలో ప్రతి సంఘానికి జై. ఆ రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు జై. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాము. మీకు తెలియపరిచినట్లుగా, మీరు ప్రార్థించినట్లుగా దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచారు. మీ అందరి ప్రార్థన సహకారాలతో కదుపూడి మండల పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా మేము విజయవాడకి బయలుదేరాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. విజయవాడ ప్రాంతానికి దేవుడు క్షేమంగా మమ్మల్ని అందించాడు. ప్రస్తుతం బుడమేరు అనేటటువంటి ప్రధాన ఏరు దగ్గర మేము ఉన్నాం. ఆ ఏరు ప్రక్కనే మేము నిలవబడి మీకు చూపించడం జరుగుతుంది. గత 1 వీక్ బ్యాక్ ఈ ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద మహాసముద్రం వలె నింపబడి ఉంది. సుమారు ఈ కాంపౌండ్ వాల్ రకం వరకు వాటర్ రావడం ఇక్కడ స్థానికులు తెలియచేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సిమెంట్ రోడ్ అంతా ఈ వరదతో మట్టితో నింపబడుతుంది. సిమెంట్ రోడ్ యాక్చువల్గా చూస్తున్నాం మనం. మట్టి తీసుకుని ఇంట్లోకి వెళ్ళడానికి దారి చేసుకున్నారు సిమెంట్ రోడ్. ఆ అవతల ఇంటికి వెళ్ళడానికి అయితే అసలు అవకాశం లేదు. మేమందరం కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని
ఒకసారి దర్శించి వాళ్ళ యొక్క ఇందులో ఎవరైతే బాగా నష్టపోయారో, ఎవరికైతే బాగా అవసరంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం చేత ఇక మేమందరం కూడా అనేక మంది ఉన్నాం. అలాగే మా యొక్క యూత్ వింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో పెదపూడి మండల పాస్టర్స్ అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీగా మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో సంభవించినటువంటి వరద ఉధృతి మనందరికీ తెలుసు. ఆ వరదల వలన ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి మనము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వాటి కష్టాన్ని మనం చూసి చాలా చలించిపోయాం. మరి పెదపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్గా మేమందరం కూడా వారి కొరకు చాలా భారంతో ప్రార్థన చేశాం. ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా వారందరికీ మన వంతు సహాయాన్ని, చేయూతను అందించాలని చెప్పి 16వ తారీఖున మేము బయలుదేరి విజయవాడ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వరదలలో నష్టపోయినటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ సహాయం చేయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. విజయవాడలో ప్రాముఖ్యంగా బుడమేరు ప్రాంతానికి, అలాగే బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి, అలాగే సింగనగర్కు, ఓంబే కాలనీకి, అదేవిధంగా రాజరాజేశ్వరి పేటకు, వైఎస్ఆర్ కాలనీకి, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మన పెదపూడి మండల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున వారికి సహాయం అందించడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ ప్రాంతాలకు మాత్రమే కాకుండా
మనల్ని సంప్రదించినటువంటి కొందరు దైవ సేవకులు ఉన్నారు. వారిలో రెవరెండ్ డానియల్ గారు, పాస్టర్ రాజారావు గారు, పాస్టర్ జాన్ గారు, అలాగే బ్రదర్ వెంకటరమణ గారు, వారికి మాత్రమే కాకుండా వారి సంఘ సభ్యులందరికీ ఈ సహాయం మన పెదపూడి ఫెలోషిప్ నుంచి అందజేయడం జరిగింది. మన పెదపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి ఆ విజయవాడ వరద బాధితులు అందించినటువంటి సహాయం వివరాలు ఏంటంటే బియ్యము, వంట నూనె, కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, బెల్లం, టీ పొడి, కారపొడి, పసుపు, లేడీస్ ప్యాడ్స్, రిన్ సోప్స్, అలాగే బాత్ సోప్స్, నెంబర్ 1 బాత్ సోప్స్, బ్రెడ్, బిస్కెట్స్, సాల్ట్ ప్యాకెట్, ఇవి మాత్రమే కాకుండా వారికి దుప్పట్లు, చీరలు, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్, వీటన్నిటినీ ఒక కిట్ లాగా మనం ప్యాక్ చేసి వారికి అందించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మనం గమనించినట్లయితే అక్కడ నీరైతే లాగేసింది, కానీ ప్రజలు వారి గృహాల్లో నివసించడానికి ఇంకా సరైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిసిపోయినాయి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ఇళ్లలో క్లీన్ చేసుకోవడానికే ఇంకా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. వీరు కోలుకోవాలంటే సుమారు ఇంకా 3 నెలల నుంచి 6 నెలలు పట్టేటువంటి పరిస్థితి ఉందని అక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. మేము 100 మందికి అక్కడ సహాయాన్ని అందించాం. మరి ఏ భేదం లేకుండా, కుల భేదం కానీ మత భేదం కానీ లేకుండా మా వాహనాన్ని వెంబడించిన, మా వాహనం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం పెదపూడి ఫెలోషిప్ నుండి వారికి సహాయం అందించడం జరిగింది. మేము 100 మందికి సహాయం చేసామని తృప్తి ఉంది, కానీ అక్కడ వేల మంది ప్రజలు ఇంకా అవసరతలో ఉన్నారు. మా వాహనాన్ని వారు 2 చేతులు చాపి పరుగులు పెడుతూ మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని వెంబడిస్తుంటే మాకు హృదయం అంతా కూడా చాలా బాధతో నిండిపోయింది. మరింత గొప్ప ఘనమైన పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించి మా పిలుపుని అందుకుని ఈ కార్యానికి సహకరించినటువంటి మన పెదపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులందరికీ, అలాగనే మన పాస్టర్ గారు వారి సంఘాల్లో చెప్పగానే సంఘ బిడ్డలందరూ కూడా సహృదయంతో స్పందించి వారు కూడా వారికి తోచిన సహాయాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఆ విజయవాడ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు పూర్వం ఉన్న దానికంటే మరింత క్షేమకరమైన స్థితిలోనికి త్వరగా నడిపించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి, మీ సంఘాల్లో కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృపా సహాయములు విజయవాడ ప్రాంత ప్రజలకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఈ కార్యాన్ని ప్రోత్సహించినటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు అయినటువంటి దేవుడు బహుగా దీవించును గాక. పెదపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీగా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.
విజయవాడ బుడమేరు కాలువ తీర ప్రాంతంలో భయంకరమైన వరదలు సంభవించి ప్రాణ ఆస్తి నష్టం జరిగిన సంగతి మనందరికీ విదితమే. అయితే పెదపూడి మండల ప్యాస్టర్స్ ఫెలోషిప్గా బుడమేరు కాలువ పరివాహ ప్రాంతంలో వరదల వల్ల నష్టపోయిన కొంతమందికి ఇంచుమించుగా 153 కుటుంబాలకు ఒక సహాయం చేయటకు ప్రభు ఎంతగానో కృపను అనుగ్రహించున్నారని నేను తెలియచేయటకు ఫెలోషిప్ ట్రెజరర్గా చాలా సంతోషిస్తూ ఉన్నాను. మేమందరము కలిసి ఫెలోషిప్ ఫెలోషిప్లో ఉన్న నాయకులు దైవజనులు కలిసి ఈ యొక్క సామాన్లను ప్యాకెట్లుగా మేము సిద్ధము చేసి అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఆ పరివాహ ప్రాంతంలో నష్టపోయిన కుటుంబాలకు మేము అందజేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నారు. అయితే ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేయటకు దైవజనులైన వారు, అదేవిధంగా కమిటీలో ఉన్న సభ్యులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నతంగా అందించారని తెలియచేందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మా యొక్క ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్ డేవిస్ అయ్య గారు 15,000 రూపాయలు 250 కేజీల బియ్యము వారు అందజేయడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ బి ప్రేమశేఖర్ గారు 15,000 రూపాయలు 275 కేజీల బియ్యము. రెవరెండ్ డాక్టర్ పి విల్సన్ బాబు గారు 15,000 రూపాయలు 300 కేజీల బియ్యము. రెవరెండ్ డాక్టర్ జె చంద్రపాలయ్య గారు 11,000 రూపాయలు 200 కేజీల బియ్యము. అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ పి శామ్యుల్ రాజు గారు 21,120 రూపాయలు ధనము వారు సమకూర్చడం జరిగింది. రెవరెండ్ వి జోసెఫ్ గారు 6,000 రూపాయలు. రెవరెండ్ జె విక్టర్ సామ్యుల్ గారు 25,000 రూపాయలు 25 కేజీల బియ్యము. రెవరెండ్ జె డేవిడ్ విల్సన్ గారు 6,000 రూపాయలు 50 కేజీల బియ్యము. రెవరెండ్ పి సతీష్ కుమార్ గారు 7,500 రూపాయలు. పాస్టర్ బి డేవిడ్ రిజోయస్ గారు 5,000 రూపాయలు. రెవరెండ్ బి జాన్ గారు 3,000 రూపాయలు. పాస్టర్మ గారు బి రూతమ్మ గారు 600 రూపాయలు. రెవరెండ్ ఎల్ సదానందరావు గారు 5,000 రూపాయలు 150 కేజీల బియ్యము. అదేవిధంగా పాస్టర్ ఎస్ బర్నబాస్ గారు 1,200 రూపాయలు. అదేవిధంగా మిస్టర్ కాశీ గారు బిక్కువాలలో ఉన్న మెడికల్ షాపు ఓనర్ గారు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పోగు చేసి ఈ వస్తువులన్నీ సమకూర్చి బుడమేరు ప్రాంతంలో అందించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించినారు. విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు కొంత సహాయం అందించడానికి వెళుతున్నటువంటి సందర్భంలో మన యొక్క పెదపూడి మండల పాస్టర్ ఫెలోషిప్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గారు రెవరెండ్ జె విక్టర్ సామ్యుల్ అయ్య గారు మనల్ని ఎంతో ప్రేమించి మార్గ మధ్యలో ఈ మధ్యాహ్న కాలపు భోజనాన్ని వారి ప్రియులు దైవజనులు మోజెస్ గారు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు. విక్టర్ సామ్యుల్ అయ్య గారికి, అలాగే మోజెస్ గారికి, టీనా గారికి, వారి బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.